మైనా మీడియా వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావట్లేదు, అసెంబ్లీలో మాట్లాడాలంటే మైకీరు అనేటువంటిది వీళ్ళు ఒక వాదన చెప్తూ ఉంటే, అసెంబ్లీకి రాకుండా పారిపోయారు, 11 సీట్లకే పడిపోయేటప్పటికి అసెంబ్లీకి రావాలంటే భయం వేసి చేసినటువంటి అవినీతి మీద అసెంబ్లీకి రావాలి, మేము వస్తే అడుగుతాము, దానికి సమాధానం చెప్పాలనే భయంతో రాకుండా పారిపోయారు అనేటువంటిది గత 3-4 రోజులుగా జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మంత్రులు చేస్తున్నటువంటి కామెంట్లు. దానికి భిన్నంగా ఈరోజు ఆయన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ కూడా ఒక ప్రెస్ మీట్ దాదాపు సుదీర్ఘంగా 2.5 గంటల పాటు ఆయన ఒక ప్రెస్ మీట్ అడ్రస్ చేస్తూ కూడా అసెంబ్లీలో లేవనెత్తినటువంటి ప్రతి అంశానికి ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసినటువంటి ప్రతి శ్వేతపత్రాలకు అన్నిటికీ వివరణ ఇస్తూ కూడా ఇంత సుదీర్ఘంగా అసెంబ్లీలో మాట్లాడాలంటే కుదరదు కాబట్టే అసెంబ్లీకి రాలేదనేటువంటిది కూడా ఆయన ఒక కన్క్లూజన్ కూడా ఇచ్చారు. ఏం చెప్తారు సార్ అసలు? ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి గత ముఖ్యమంత్రి హోదాలో ఇవాళ అపోజిషన్ పార్టీ స్టేటస్ ఆయన కోల్పోయినా సరే సార్, ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్లో 164 పీపుల్ హౌస్లో వాళ్ళ ప్రభుత్వ తరఫున వాళ్ళు ఉన్నప్పుడు ఈయనకు ఒక అపోజిషన్గా ఆపర్చునిటీ ఇస్తూ వెసులుబాటు టైం కనుక ఇవ్వగలిగితే ఇస్ ఆల్ డిబేటబుల్ టాపిక్స్. తర్వాత ఇంకోటి ఏంటంటే, అసెంబ్లీ వేదికగా ఈ గవర్నమెంట్ ఎప్పుడైతే డెసిషన్ తీసుకుందో ఎన్డీఏ కూటమి శ్వేతపత్రాలు రిలీజ్ చేద్దాం అన్నప్పుడు ఏమవుతుందంటే, బురద ఆల్రెడీ ఇప్పుడు మీకు కొన్ని మాధ్యమాల త్రూగా కొన్ని పేపర్ల త్రూగా జస్ట్ ఇదే సేమ్ నాన్ సెన్స్ని డంప్ చేస్తున్నారు. మీకు ఒక మాట చెప్తాను, ప్రజలకు గమనించవలసిన విషయం ఏంటంటే, ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వం యనమల రామకృష్ణుడు గారు ఆ రోజు 100 కోట్లు మాత్రమే రాష్ట్ర ఖజానాలో ఉంచాం అవును అన్న దగ్గర నుంచి ఆయన ఫంక్షనింగ్ స్టార్ట్ అయింది. వర్సెస్ ఇదే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఖజానాలో డబ్బులు ఎంత ఉన్నాయో ఏమున్నాయో అది ఈ రోజు దాకా చెప్పకపోవడం పక్కన పెడితే, ప్రతిదానికి డబ్బులు లేవని చెప్పి ఈ రోజు దాకా ఆయన అనౌన్స్ చేసిన పథకాలు వేట్లకి ముందడుగు వేయలేని పరిస్థితిలో ఉన్నారు. దీని అంతటికి ఏంటంటే ఒక కంపారిజన్ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్లో చాలాసార్లు చెప్పాం, ఇది ద టోటల్ కన్సాలిడేటెడ్ ఫిగర్ ఆఫ్ 1,21,619 crores కావాలి ఈ 6 బుల్లెట్ పాయింట్స్ ఏవైతే ఎన్డీఏ కూటమి ప్రామిస్ చేసిందో సూపర్ 6. ఉదాహరణకి ఆడబిడ్డ నిధి కానీ 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి 1,500 అంటే 37,313 కోట్లు. అలాగే ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్ అంటే 4,634 కోట్లు. ఎంతమంది పిల్లలు ఉన్నారు చదువుకోవడానికి 15,000 చొప్పున అంటే 12,450 కోట్లు. అన్నదాత అంటే ప్రతి రైతుకి ఏడాదికి 20,000 అంటే 10,706 కోట్లు. స్థానిక బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం అంటే అగ్రిగేట్ 2,500 కోట్లు ఇవ్వగలం. 20 లక్షల మంది అన్ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళకి 3,000 చొప్పున చూసుకుంటే 7,200 కోట్లు. సో ఈ విధంగా చూసుకుంటే ఇంకా మిగిలింది ఏముంది? ఆల్ పెన్షనర్స్ ఎన్హాన్స్డ్ టు 4,000 crores అది. సో డిజబుల్డ్ పీపుల్కి 6,000 అన్నారు. సో ఆ హెడ్ దగ్గర 36,686 కోట్లు. బీసీలకి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 4,000 ఇస్తున్నారు. తర్వాత కళ్యాణం వస్తూ 333.40 కోట్లు వస్తుంది దగ్గర ఒక్కొక్క బీసీకి 1,00,000 చొప్పున అనుకుంటే. వాలంటీర్స్ శాలరీ ఎన్హాన్స్ టు 10,000 అన్నారు. అది అలాగే 500 యూనిట్స్ ఎలక్ట్రిసిటీ ఉన్న వారికి వేవర్ అన్నారు 335 కోట్లు. ఇవన్నీ చూసుకుంటే అండి టోటల్ 1,21,619 కోట్లు సార్. సో ఇవాళ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. బడ్జెట్ ఎలకేషన్స్లో ఏముంటాయో సే ఫర్ ఇన్స్టెంట్ వీటిలన్నిటికీ మనకు హెడ్సే కదా, ప్రైమరీ హెడ్స్, అమ్మఒడికి ఎంత, ఇవన్నీ చూపించిన తర్వాత మనం మాట్లాడడానికి వెసులుబాటు ఉంటుంది అనుకున్నాం. సో ఎప్పుడైతే 5-6లో చూపించవలసినవి అప్పులు, నికరమైన అప్పులు ఏంటి రాష్ట్రానికి అన్నవి ఎప్పుడైతే మనం చూపించలేని పరిస్థితికి డ్రైవ్ అయ్యామో, సో ఈ పరిస్థితుల్ని మనం ఎట్లా అట్రిబ్యూట్ చేస్తాం అన్న దగ్గర వీళ్ళ దగ్గర ఆన్సర్ లేనప్పుడు వీళ్ళు ఏం చేసుకుంటూ వచ్చారంటే ఓటాన్ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారంటే అంటే యాక్యురేట్ ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే అప్పులు, నికరమైన అప్పులు ఏవైతే ఉన్నాయో దగ్గర 7,48,00,000 త్రూ కార్పొరేషన్స్ తీసుకున్నవి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తీసుకున్న టోటల్వి. ఎందుకు రాష్ట్ర విభజన దగ్గర అప్పుడు వడ్డీతో కలిపి 1,38,000 కోట్ల దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆయనలో 14-19 ఎంత అమౌంట్ 2,70,000 కోట్లు ఎంతో అక్యుములేట్ అయింది. తర్వాత ఇది 1,90,000 కోట్లకి ఎంత అయింది. టోటల్ ఇవన్నీ ఫిగర్స్ కన్సల్ట్ చేసి ఏపీ రాష్ట్రానికి సంబంధించిన నెట్లో అన్ని ఇంక్లూడింగ్ కార్పొరేషన్స్ ఆయన అయితే రెస్పాన్సిబిలిటీ తీసుకుని జూన్ దాకా కూడా, ఎందుకంటే ప్రెస్ మీట్లో మొన్న జూన్ దాకా నాదే రెస్పాన్సిబిలిటీ అని చెప్పి కూడా ఈ హాజ్ వాచ్డ్ ఇట్ 7,48,000 కోట్లు ఎస్టాబ్లిష్ చేశారు. సో ఈ వీటికి ఎప్పుడైతే బడ్జెట్ ఫిగర్స్ ఉండవో, ఫిగర్స్ లేనప్పుడు ఏం చేస్తారంటే గేమ్ స్టార్ట్ అవుతుంది ఎప్పుడైనా సరే. ఇప్పుడు మొదనికి ఈ స్కీమ్స్ 1,21,618 కోట్ల దగ్గర నుంచి 29,100 కోట్లు గత ప్రభుత్వంలో జరిగిన వాటికి ఈ డిఫరెన్స్ ఎంత దగ్గర టోటల్ 1,50,718 కోట్లు స్పెండ్ చేయాలా. ఎక్కడి నుంచి చేస్తారు? దానికి తోడు రెవెన్యూ డెఫిసిట్ అన్నది హిస్టారికల్గా 94 చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ 94-95 కానీ చూసుకుంటే అలా ప్రతిసారి ఈయన తీసుకుంటున్న అప్పులు కానీ ఏదైనా
చూసుకోగలిగితే ఈయన టెన్యూర్లో చేస్తున్న అప్పులు నికరంగా చాలా ఎక్కువగా ఉంటాయి. అది రిజర్వ్ బ్యాంక్ డేటాలో ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. ఇది వెనకాల డిస్ప్లే చేయండి సార్, తెలుస్తుంది. ఆయన ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. గవర్నమెంట్ లయబిలిటీస్ అనేవి కనుక చూసుకోగలిగితే 14-19లో 21.87% కాగ్ రిపోర్టుల త్రూగా లయబిలిటీస్ మనకు కనపడ్డాయి. వెసెస్ ఇదే 19-24 కాగ్ రిపోర్ట్లు కనుక చూసుకుంటే 12.13%, 12.13%. ఇది ఎట్లా అంటే ఇప్పుడు దానికి స్టేట్ బైఫర్కేషన్ అన్నప్పుడు చూసుకుంటే నేను ఇందాక చెప్పినట్టు 1,18,050 కోట్లు, 93,000. అలాగే చంద్రబాబు నాయుడు గారి ఆయనలో 2,71,797 కోట్లు టోటల్. ఇవాళ యాజ్ ఆన్ 31 మార్చి 2024కి 4,90,4,90,439,439.18 కోట్లు. సో ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది మనం ఈజీగా అసెస్ చేయొచ్చు కదా. సో అందుకనే 20.17ని 14.94 కింద ఎట్లా ఎస్టాబ్లిష్ చేశారంటే టోటల్ స్టేట్ గవర్నమెంట్ లయబిలిటీస్, కరెంట్ అండ్ కాంటింజెంట్ కాగ్ రిపోర్ట్స్ లయబిలిటీస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఓవర్ డెఫిసిట్ పీరియడ్. సార్ డిఫరెంట్ పీరియడ్స్లో కనుక చూసుకోగలిగితే 20.17 చంద్రబాబు నాయుడు గారి ఆయనలో 14 నుంచి 19 అనుకున్నప్పుడు ఇది 14.94. ఇది ఇక్కడ ప్రాబ్లం ఏంటంటేనండి, ఒక సర్టన్ పేపర్స్ త్రూగా కానీ లేదా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో దగ్గర ఇవాళ కూడా ఆయన ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్లో కూడా 9.78 కోట్లను జస్టిఫై చేస్తూ దాన్ని రోడ్డు ఫిగర్ కింద 10 లక్షల కోట్లు అని చెప్తున్నారు. ఇవి ఎప్పుడైనా సరే నేను సెంట్రల్ బడ్జెట్స్ కానీ ఆర్బీఐ రిపోర్ట్స్ కానీ కాగ్ రిపోర్ట్స్ కానీ స్టేట్ బడ్జెట్స్ ప్రవేశపెట్టినప్పుడు నేను లక్షలు చెప్తున్నాను. వీటిలో యాక్యురేట్ ఫిగర్స్ ఎవరు డివేట్ కాలేము. ఇప్పుడు రాష్ట్ర విభజన దగ్గర నుంచి 1,18,050.93 కోట్ల అప్పు భారంతో ఇంక్లూడింగ్ వడ్డీతో మన నెత్తి మీదకి ఎలా వస్తుందో ఇది ఇస్ కన్స్ట్రక్టివ్ కన్సాలిడేట్ ఫిగర్. అది ఎవరు డివేట్ అవ్వలేము దాంట్లో వచ్చి. అంతే కదా. అంటే బై ద టైం చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ దిగిపోయేటప్పుడు కూడా 2,71,797.56 కోట్లు దిస్ స్టాట్యుటరీ ఫిగర్స్. మీరు ఏ వెబ్సైట్లో ఆర్బీఐ కానీ స్టాటిస్టికల్ బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్లో కానీ లేదా కాగ్ రిపోర్ట్లు కానీ వీటిని బేస్ చేసుకుని ఆడిట్లు జరుగుతాయి. అంతేకాని వాళ్ళ పలానా పేపర్లో 10 లక్షల కోట్లు రాశాడు, ఇంకోటి 14 లక్షల కోట్లు రాశాడని ఈ అభూతకల్పమైన ఫిగర్లతో జరగవు. ఓకే. ఇప్పుడు బ్రవరేజ్ కార్పొరేషన్స్ త్రూగా తీసుకున్న అప్పులు కానీ లేదంటే రాష్ట్రంకి నికరంగా ఎఫ్ఆర్బిఎం లిమిట్స్కి అనుగుణంగా తీసుకున్న అప్పులు కానీ ఇవన్నీ స్టాట్యుటరీ ఫిగర్స్. ఇవి ఎవరు ఎక్కడికి పరిగెట్టలేం. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ రాష్ట్ర ఖజానాకి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాం అని చెప్పడానికి సంబంధిత గవర్నమెంట్ అథారిటేటివ్ బ్యాంక్స్ నుంచి, లేదంటే నిన్న బడ్జెట్లో కూడా నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పారు, బై ద కోఆపరేషన్ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్ వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి కానీ లేదా ఏషియన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ వీటి దగ్గర నుంచి కూడా మనమే ఏర్పాటు చేస్తాం. అందరూ ఇక్కడ ఎక్కడ పర్సనల్ లోన్స్ రావు కదా. అంతే కదా. సో వీటిలో ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ దాన్ని పర్సూ చేద్దామన్నా సరే రెస్పెక్ట్ టు అథెంటికేటివ్ బ్యాంక్స్ విచ్ ఆర్ డైరెక్టెడ్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్. ఇవి తెలుసుకోకుండా మనం అన్ని కాకమ్మ కదుర్ల కంటే ఎలక్షన్స్కి ఉపయోగపడతాయి. ఎలక్షన్స్ అయిన తర్వాత బడ్జెట్లో అప్పుడు కూడా వాస్తవ ఫిగర్లు చెప్పకుండా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్తో కాలక్షేపం చేసిన దానికి ప్రతి పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి ఆయన సమాధానం చెప్పి 2.5 గంటల పైచిలుగా కంటిన్యూ చేసాడు. బికాస్ రీజన్స్ ఆర్ వెరీ క్లియర్. ఇప్పుడు లెక్కర్ తీసుకోండి, ల్యాండ్ స్కామ్స్ చేసుకోండి, లేదంటే దాని ఏమంటారు విద్యుత్ తీసుకోండి, ఇంకోటి ఏంటంటే దానికి సంబంధించిన ఇంకోటి ఏంటంటే మన ఖనిజాలు, ఇసుక, వీటిలన్నిటి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఇప్పుడు ఆయన మాట్లాడిన విషయాల్లో మీకు కొన్ని విషయాలు చెప్పాలండి. ఇప్పుడు ఈ ఫైనాన్సెస్ ఒక పక్కన పెడితే ఇసుక విషయం తీసుకుందాం అండి ఎగ్జాంపుల్. ఆన్ అగ్రిగేట్ 780 కోట్ల పైచిలుక రాష్ట్ర ఖజానికి ఆదాయ వనరు కింద ఏర్పాటు చేసిన దగ్గర బెసెస్ గత గవర్నమెంట్లో ఆదాయ వనరే కాకుండా ఉన్న దగ్గర ఆదాయ వనరుని ఏ విధంగా జస్టిఫై చేస్తామని దానికి సమాధానం చెప్పకుండా ఆదాయ వనరు ఏర్పాటు చేయడమే తప్పంటే ఇప్పుడు ఫైనాన్సెస్ ఎక్కడ డైల్యూట్ అవుతాయి. ఇప్పుడు దానికి ఆ రాష్ట్రం ఇసుక అమ్మకుండా ఫ్రీ ఇసుక ఎవరికి నచ్చిందాడు నువ్వు లారీ వేసి తీసుకెళ్ళిపో, ఇసుక వేసి తీసుకెళ్ళిపో, తట్టెత్తుకుని వెళ్ళిపో, ఇది జరుగుతుంది అనుకోండి సార్. ఎవరికే సమాధానం గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇదేంటిది సడన్గా వీళ్ళు రిస్ట్రిక్షన్స్ పెట్టారని అబ్జెక్ట్ చేయడం వేరు. గత ప్రభుత్వం ఉచిత ఇసుక విధానంలో జరుగుతున్న అవకతవకలన్నీ పక్కన పెడితే ఇవాళ ఆయన ఏం చేశాడు, ఈ వర్షాకాలంలో ఎవడెళ్ళి ఇప్పుడు గోదావరిలో వెళ్ళి ఇసుక తాగలరు ఎవరైనా ఈ తుఫాన్లోనూ కృష్ణాలోనూ? ఇంపాసిబుల్ కదా. దానికి ఒక 80 లక్షల టన్నులు పైచిలుక స్టోరేజ్లు ఉన్నాయి ఇది ఇసుక రీచ్ల్లో. అవి ఏమంటే సమాధానం చెప్పరా? గతంలో సెల్ఫీల దగ్గర అదే చెప్పారు కదా, కొండలు కరిగిపోయినట్టు కరిగిపోయి. ఇప్పుడు విజయవాడ వెళ్తుంటే చూడండి ఎంట్రన్స్లో ఒక కొండ రాళ్ళు చెక్కి మొత్తానికి దాన్ని కుచించి ఎలా ఇచ్చేశారు, అట్లా ఇవాళ ఇసుకవన్నీ టన్నులన్నీ మేట్లన్నీ కరిగిపోయాయి కదా. దాని మీద రెవెన్యూ అది స్టేట్ గవర్నమెంట్కి. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ ఇంత ఇసుకని ఈ 80 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకని అమ్మిన దానికి రెవెన్యూ ఎంత వచ్చింది అన్నది ఫిగర్ ఉందనుకోండి సార్, స్టాటిస్టికల్ ఫిగర్ రాష్ట్ర ఖజానాకు వచ్చిందని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో చెప్తూ దీనికి ఇక ఉచిత ఇసుక విధానానికి ఈ విధంగా ప్రభుత్వం స్టెప్స్ తీసుకోబోతుంది. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్స్ ఫిక్స్డ్ ఎంత, ఇవన్నీ లేకుండా ఒకటి 1375, ఒకటి 1316, ఒకటి 1250, ఇంకోటి 950 ఏవో బ్యానర్లన్నీ చూస్తున్నాం కదా అక్కడ. సార్ గతంలో
అన్యాక్రాంతం అవుతున్న ఇసుకకి గవర్నమెంట్ పరంగా పెనాల్టీ క్లాసెస్ కూడా ఎట్లా ఇంపోజ్ చేశారో కూడా చూసాం కదా మనం, అవును 2 లక్షల దాకా. ఇవి ఇసుక మీద ఆయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్స్. అండ్ వెసెస్ ఇంకా లెక్కరికి వచ్చేసరికి కల్లా సార్ ఒక డిస్టిలరీలో ఎన్నెన్ని అమ్మారు ఎన్నెన్ని చేశారు అన్న దగ్గర కొత్త డిస్టిలరీ యూనిట్స్ ఏమైనా వచ్చాయా ఫస్ట్ ప్రశ్న. అలా గతంలో చెప్పారు అదాన్ ఇండస్ట్రీస్ నుంచి తీసుకొచ్చి అమ్మేశారు, ఇల్లు తీసుకొచ్చి అమ్మేశారు, అవన్నీ చెప్తున్నారు. కానీ ఇవన్నీ అండర్ ద గైడ్ లైన్స్ అండ్ బై ద కన్సర్న్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ త్రూగా జరిగాయా, లేకపోతే గత 2014 నుంచి 19 దాకా ఉన్న సిండికేట్ల రూపంలో జరిగాయా? నేను ఎప్పుడు చందనా బ్రదర్స్ అండ్ రేమండ్స్ ఎగ్జాంపుల్స్ చెప్తా. సార్ రేమండ్స్ షోరూంలో జనాలు తక్కువగా ఉన్నా సరే సాయంత్రం గల్లాపేటలో ₹1,00,000 ఉంటుంది. అవును. అలాగే చందనా బ్రదర్స్లో కలకలకలకలమని పొద్దున్నుంచి సాయంత్రం దాకా జనాలతో కుమ్ములాడిపోయినా సాయంత్రానికి ₹1,00,000 గల్లా ఉంటుంది. అట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిస్టిలరీస్ త్రూగా అమ్మినది ఏదైతే ఉంటుందో, ఒకడు గత ప్రభుత్వంలో ఫుల్ బాటిల్ కొనుక్కున్న రేటు క్వార్టర్ రేటే పెట్టడం ఉంది. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. రేట్లు అవి నాకు ఆంధ్రప్రదేశ్ రేట్లు నాకు నిజంగా తెలియవు. అండ్ స్పిరిట్ రేట్లు ఇవన్నీ ఎట్లా ఉన్నాయో ఆదాయ వనరు కింద రాష్ట్ర ఖజానాకి ఎలా వచ్చిన గతంలో కంపేర్ చేశాను. 2014 నుంచి 19 దాకా ₹5.75 దగ్గర ఎంత ఉండేదండి స్పిరిట్. ఇది ₹29.70 దగ్గర చేశారు ఇది. సో ఇది ఖచ్చితంగా ఎక్సెస్ రెవెన్యూ టు ద రెస్పెక్ట్ టు స్టేట్ గవర్నమెంట్ ఖజానా కదా. అంతే కదా. మోర్ ఓవర్ ఇవాళ మీకు సేల్స్ ప్రాస్పెక్టివ్లో ఇవాళ నేను చంద్రబాబు రేమండ్స్ ఎగ్జాంపుల్ చెప్పినట్టు గణనీయంగా తగ్గిన కార్టూన్స్ అంటే కేట్లు ఎన్ని దగ్గర తెలుస్తున్న దగ్గర సేల్స్లో వేరియేషన్స్ మాత్రం తక్కువగా కనబడ్డది. సో ఇది రాష్ట్ర ఖజానాకి ఆదాయ వనరు కింద వచ్చిందో లేదో చెక్ చేయండి. కాగ్ రిపోర్ట్లో ఏదైనా అబ్జెక్షన్ చేసిందా? అవును. నిశ్చితంగా ఇంత ఆదాయం వస్తుందన్న అష్యూరెన్స్కే కదా ఇవాళ బ్రవరేజ్ కార్పొరేషన్కి అప్పు కూడా పుట్టింది. అవును. ఏమంటారు? ఈ బ్రవరేజ్ కార్పొరేషన్కి అప్పు పుట్టిందంటే ఇప్పుడు దానికి శాలరీడ్ ఎంప్లాయీస్ కట్టబోయే భాషలో చెప్పాలంటే నీకు ఒక 20 సంవత్సరాలు 15 సంవత్సరాల లోన్ టెన్యూర్ ఇస్తున్నారంటే నీకు గ్యారంటీకి ఇంత శాలరీ వస్తుందన్న భరోసాకే కదా 15 సంవత్సరాల క్రితం లోన్ ఇచ్చి 15 సంవత్సరాలు తీరుస్తారన్నది. అదే విధంగా కార్పొరేషన్స్ త్రూగా చేసిన అప్పులకు కూడా రాష్ట్ర ఖజానాకి ఇంత ఆదాయం వస్తుందన్న భరోసాతోనే వాళ్ళు ఇస్తారు కదా. అంటే ఈ ఆదాయం ఇక్కడ జస్టిఫైడే కదా, కన్విన్స్ అయింది ఎవరు? రెస్పెక్ట్ బ్యాంకే కదా. ఇందులో ఒకతోకలేంటి? సేల్స్ క్యాష్ రూపంలో ఉన్నారు. సో డిస్టిలేషన్ ఫామ్లో ఇన్ని చెప్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో గత గవర్నమెంట్లో లిక్కర్ సేల్స్ విషయంలో సమ్ పర్సంటేజ్ ఏదైతే ఉందో క్యాష్ రూపేణ జరిగిందన్నది వాస్తవం. కానీ డిజిటలైజేషన్ అన్ని దగ్గర జరిగిపోవాలని దగ్గర ఏటీఎంలో డబ్బులు లేవు. ఇప్పుడు ఈ ప్రభుత్వ విధానం ఏంటి? లిక్కర్ తాగే వాళ్ళని నియంత్రించాలి అని. నరేంద్ర మోడీ ధర్మం అని మనం 10 ఏటీఎంలు తిరిగితే కానీ ఒక ఏటీఎంలో డబ్బులు రావు. అవునా కదా? రిస్ట్రిక్టివ్ టైం ఉంటే ఈ టైంలో వెళ్ళాడు కొనకుండా ఉండడం వల్ల కూడా నియంత్రించబడినట్టే కదా. అంతేగా. సో నియంత్రణకి పెద్దపీట వేసిన ఈ ప్రభుత్వంలో ఆదాయ వనరు కింద చూడకుండా పెనాల్టీ క్లాస్తో దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తుంది అన్నది ప్రాథమిక అవగాహన. పైబచ్చు ఈ దిక్కుమాల బ్రాండ్లకి లోకల్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ దీనిలోంచి చేసే వాటికి అన్నిటికీ ఎవరికి నచ్చిన పేరు అడి పెట్టుకుంటారు. లెజెండ్ అనో లేకపోతే సెంచురీ అనో లేకపోతే గవర్నర్ అనో ఏవో పేర్లు పెట్టారు. అవి ఇవి ఏమవుతాయంటే ఈ బ్రాండ్ల నేములు రిజిస్టర్ చేస్తుంటాయి సంవత్సరంకి ఒకసారి ఈ గవర్నమెంట్. ఎందుకంటే చీప్ లిక్కర్ అమ్మేది గవర్నమెంటే కదా. సో దానికి ఏదో పేర్లు పెడతారండి. అది అదాన్ ఇండస్ట్రీస్ త్రూగా లేకపోతే కొన్ని ఇండస్ట్రీస్ బ్రవరేజ్ కార్పొరేషన్ సారీ ఏమంటారు డిస్టిలరీ యూనిట్స్ త్రూగా జరిగిన వాటిల్లో ఈ బ్రాండ్ నేములు గవర్నమెంటే సప్లై చేస్తుంది. ఇవాళ ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. సో ఆ పేరు పెట్టుకునే వెసులుబాట్లకి మాట్లాడడం దగ్గర ఇప్పుడు ఉదాహరణకి ఇంపీరియల్ బ్లూ కానీ లేదంటే ఈ మ్యాన్షన్ హౌస్ సంబంధించిన ఐబీవి కానీ ఇలాంటివి ఏవో ఇవి ఉంటాయి. వీళ్ళకి ఇంత పర్సంటేజెస్ అన్న గత అవగాహనలో నాకున్న ప్రాథమిక అవగాహనలో ఈ సిండికేట్ల కింద రూపంలో గవర్నమెంట్ పరంగా కూడా ఇంత పర్సంటేజ్లు ఇస్తామని చెప్పి అవి ఉంటాయి. ఇప్పుడు ఆ బ్రాండ్లు ఎత్తేసారు కదా అతను. అవును. రెస్ట్రిక్టెడ్ బ్రాండ్స్ మాత్రమే సేల్ అయ్యాయి. అది దానికి అతనే డిబేట్ అవ్వట్లేదు కదా జగన్మోహన్ రెడ్డి. సో దాంట్లో నీకు ఈ రోజు దాకా గతంలో పురంధేశ్వరి గారు చూడండి 10 లక్షల మంది చచ్చిపోయారు, 2 లక్షల మంది ప్రపంచ ప్రళయంతో సమానం. అది మనం ఎక్కడైనా సరే ఏదో ఏలూరు అలాంటి దగ్గర ఏదో కల్తీ మంత్ ఏది చీప్ లిక్కర్ ఏదో తాగి చచ్చిపోయారు అన్న ఉదంతాలు తప్ప ఈ లిక్కర్ తాగి వీటి వల్ల ఏమైనా జరిగింది అన్నది ఉదంతం అయితే నేనైతే ఎప్పుడు చూడలేదు. అవి కూడా అసలు ఎక్కడ నోటిఫై అవ్వలేదు కదా. గవర్నమెంట్ అణిచిపెట్టింది అనుకుంటే అట్లీస్ట్ మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా చనిపోయినా కూడా చెప్పాలి కదా. ఖచ్చితంగా చెప్తారు కదండి. అదేం చిన్న విషయం కాదు కదా. అంతే కదా సార్. ఇప్పుడు ఒక కల్తీ మద్యము అన్న దగ్గర ఒకటితో ఆగదు కదా. అంతేగా. ఇప్పుడు మన తమిళనాడులో ఇన్సిడెంట్లో సిరీస్ ఆఫ్ పీపుల్ చచ్చిపోయారు. అలాగే ఇప్పుడు ఒక బ్రాండ్ సంబంధించిందో దాంట్లో కల్తీ జరిగితే ఎంతమంది చచ్చిపోతారండి?
రాష్ట్ర వ్యాప్తంగా అదే బ్రాండ్ కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ వీళ్ళ ప్రాస్పెక్ట్లోనే మాట్లాడదాం. ఎంతమంది దగ్గర అందరికి ఎఫెక్ట్ కదా, అందరికీ ఎఫెక్ట్, అందరి చచ్చిపోయి ఉండాలి కదా. అవన్నీ ఏంటంటే ఎలక్షన్స్ కోసం వాళ్ళు వేసుకున్న ఒక ఎత్తుగడలో సక్సెస్ సాధించారని చెప్పొచ్చు. బట్ దీని మీద ప్రైమ్ ఆఫ్ ఫోకస్గా నేను అసెంబ్లీ సెక్షన్స్లో కూడా విష్ణుకుమార్ రాజు గారు 30,000 కోట్ల పైచీలకు అవినీతి జరిగిపోయింది. చంద్రబాబు గారు ఫ్లోర్ ఆఫ్ హౌస్లో 3,916 crores డీవియేట్ జరిగిందని మాట్లాడుతున్నారు ఆయన. పవన్ కళ్యాణ్ గారు ఒక విధంగా మాట్లాడుతున్నారు, ఇక్కడ విష్ణుకుమార్ రాజు గారు ఒక విధంగా మాట్లాడుతున్నారు. ఎంతవరకు సమంజసం అండి? అంటే దే డోంట్ హ్యావ్ కన్స్ట్రక్టివ్ ఫిగర్. కుక్కుడు ఫిగర్స్తో ప్రజల్ని మభ్య పెడదామని చూస్తున్నారు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు శాండ్ పాలసీస్ సంబంధించిన విషయంలో అది ప్రభుత్వ నిర్ణయాలండి. ఇప్పుడు ఎంత కదండి మీకు ఆ టైంలో అపోజిషన్ హోదా ఉంది కదా, అంతే కదా, ఎందుకు మీరు అఫెండ్ చేయలేదు? ఇసుక పాలసీ విధానం మేమైతే ఉచిత ఇసుకన్నాం, ఇది విధంగా ఉంది. క్రెడెన్షియల్స్ ఇవన్నీ ఒక ప్రెస్ మీట్లు ఏమైనా చూసాం మనం? లేదు సార్. సేపు ఎవరిని పడితే వాళ్ళని ఆపాదించుకుంటూ ఆక్షేపించుకుంటూ మాట్లాడడమే కదా. సో ఇవి ఎంతవరకు సమంజసం అన్నది ప్రశ్న. ఇంకా పవర్ సంబంధించిన దాంట్లో, ఆ పవర్ సంబంధించిన దాంట్లో కనుక మీరు గమనించగలిగితేనండి, నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకేమీ రాదని ఒప్పుకుంటాను, కానీ పవర్ సెక్టర్ మీద ఆయనకు ఉన్నంత అవగాహన ప్రపంచంలో ఒకటి ఉండదు సార్. సరస్వతి ప్రాజెక్ట్స్ త్రూగా కానీ ఆయన దాంట్లోనే ఈజ్ అ బిజినెస్ మ్యాన్ విత్ బ్యూటిఫుల్ దిస్ థింగ్. ఆయన కామెంట్ కూడా చేశారు, దేశంలో ఏ రాష్ట్రానికైనా గోల్డ్ మెడల్ ఇవ్వాల్సి వస్తే పవర్ దీంట్లో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దగ్గుతుంది అనేటువంటి కామెంట్ కూడా చేశారు. కంపారిజన్స్ అండి. ఇప్పుడు మనం ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న నిర్ణయాలు, ఇప్పుడు దానికి సోలార్ పవర్ ఉంది, అది జాతీయ విధానం. అది అవును, దాని మీద రాష్ట్రంలో ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళందరికీ 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు బేర మినిమం రైతులకు ఉచిత కరెంటు అసలు ఏ ఆక్షేపణ లేకుండా ₹2 చిల్లరకి ఇచ్చే కార్యక్రమానికి తెరలేపింది. ఆ జాతీయ విధానం, అది యాక్సెప్ట్ చేసింది స్టేట్ గవర్నమెంట్. సో దాంట్లోనే డీవియేషన్స్ మాట్లాడితే ఇప్పుడు పవర్ సెక్టర్లో డిస్కామ్లకి పే చేయవలసింది గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కంపారిజన్ చూడండి. ఆ ఫిగర్ చూసుకుంటేనే తెలుస్తుంది ఆయన ఇచ్చిన ప్రజెంటేషన్స్లో. నేను చెప్తుంది ఏంటంటే ఎంతసేపు మనం ఈ ప్రభుత్వం దే ఆర్ బయ్యింగ్ ద టైం. అంటే ఏంటి, ఇప్పుడు వాళ్ళకి ఫైనాన్సెస్ మీద పూర్తి అవగాహన ఉండదు. ఏ ప్రభుత్వంకైనా 2-3 నెలలు పడుతుందండి కాలు చేయకూడదు తీసుకొని. దానికి ఏంటంటే ఎంత అపారమైన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు కాబట్టి దాన్ని ఎలాగో విధంగా ప్రొజెక్ట్ చేయాలన్న దాంట్లో వాళ్ళు ఏంటంటే ఫస్ట్ డే 1 నుంచి యాక్టివిటీ ఎక్స్పెక్ట్ చేస్తారు, యాంటిసిపేట్ చేస్తారు అన్నది. ఇది జరగట్లేదు. ఇప్పుడు ఉదాహరణగా ఫ్రీ సిలిండర్స్ విషయంలో నాదెల్ల మనోహర్ గారు నేను చేతులు ఎత్తేసారు. అమ్మ ఒడి పథకానికి ధీటుగా అమ్మకు వందనం అన్నది లోకేష్ గారు ఆయన మాట్లాడిన దాంతో ఇట్ విల్ బీ ఫర్ ద నెక్స్ట్ ఇయర్. డేటా స్టాటిస్టిక్స్ జగన్మోహన్ రెడ్డి గారు దొల్లగొట్టేశారు. వాళ్ళు సచివాలయ వ్యవస్థ త్రూగా చేస్తుందని. అలాగే మిగిలింది లాస్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో ఆయన యాక్యురసీ ప్రదర్శిస్తూ ఇవాళ నిన్న పార్లమెంట్ హౌస్లో కూడా బడ్జెట్ ప్రవేశం పెట్టే కార్యక్రమంలో 50 years ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ విషయంలో ముడిపెట్టినప్పుడు వాట్స్ ఆఫ్ డెసిషన్స్ దే కెన్ టేక్. దీస్ ఆర్ ఆల్ ప్రతిదీ ఎలా ఉంటుందంటే సమన్వయపరుచుకొని సంధానపరుచుకొని ఒక ప్రభుత్వం ముందుకెళ్ళడం మీద ఆధారపడి ఉంటుంది. అందుకని అంతసేపు బ్లేమ్ చేసుకుంటూ వాళ్ళని తిట్టుకుంటూ వీళ్ళని తిట్టుకుంటూ కాలక్షేపం చేస్తే ప్రతిదానికి సమాధానం ఉంటుంది. ఎందుకంటే అకౌంటబిలిటీ అన్నది లేకుండా ఏ ప్రభుత్వం కార్యకలాపాలు నిర్వర్తించదు. ఇప్పుడు దానికి కాళేశ్వరం మేడిగడ్డ కూలిపోయిన చచ్చిపోయారని గోలెట్టేస్తున్నారు. ఏమైంది, ఇంత వాటర్ వచ్చింది, ఎక్కడైనా ఆపగలిగారు దాన్ని? ఏమైంది, కూలిపోలేదు కదా. అంటే నేను అంటుంది ఏంటంటే రిపేరబుల్ ఆర్ నాట్. నెక్స్ట్ పోలవరం విషయంకి వచ్చారు కల్లా కూడా ఇలా చెప్తారు తట్టడి మట్టి వేయలేదని. ఆ డయాఫ్రమ్ వాల్ మీద ఆయన ఇచ్చిన ప్రజెంటేషన్ చూడండి, క్లియర్గా చెప్తున్నాడు. ఒక పక్కన ఆ డయాఫ్రమ్ వాల్ తొలిచేయడం వల్ల ఈ ఏదైతే స్పిల్వే పనులకి అవగాహం కలిగినప్పుడు జరిగిన ఉపద్రవం కింద అభివర్ణిస్తూ ఇవాళ వీళ్ళు ఒక విదేశీ కమిటీని తీసుకొచ్చినా లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ పోలవరం అథారిటీ చెప్పింది అయినా సరే డయాఫ్రమ్ వాల్ రిపేరబుల్ ఆర్ నాట్ అన్నది జరిగితే స్పిల్వే పనులు ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అని చెప్పుకొని వచ్చారు. సో వాటన్నిటికీ కేటగారికల్ ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చారు. రివర్స్ టెండరింగ్ 800 పైచిలకు కోట్లు మిగిల్చి ఇచ్చినా సరే కేంద్ర ప్రభుత్వంతో మనం ఫస్ట్ నెత్తికి తీసుకోవడమే పెద్ద తలకాయ నొప్పి. తర్వాత రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పెడుతుంటే వాళ్ళు వెనక్కి ఇస్తూనే ఉన్నారు, అది కూడా గమనించాం. ఇవాళ సంబంధిత కాంట్రాక్టర్లందరినీ తొలగించిన తర్వాత ఆయన ఫోకస్ చేసిందంటే ఈ సిమెంట్ కాంక్రీట్ పనుల మీద డబ్బులు లేవు, కానీ ఈ మట్టి తవ్వకాల్లో ఎవరెవరికి ఇచ్చారు, నవయోగాకి ఇంకోళ్ళకి ఇచ్చింది, ఆయన తేటతలం చేసుకుని వచ్చారు. సో వీటిలన్నింటిలోంచి ప్రజలకి ప్రాథమిక అవగాహన కల్పిస్తూనే ఉన్నా సరే ఇవాళ ఎలక్షన్స్ అయిపోయి వాళ్ళు చేసేది లేదు, వీళ్ళు చేసేది ఏమి ఉండదు. దీంతో ప్రజలకు కూడా ఏమవుతుందంటే ఎస్ విన్న వాళ్ళు వింటారు, వినని వాళ్ళు వినరు. దీంట్లో సంబంధించవలసిన అంశాలు ఏంటంటే ప్రజలకి వాస్తవానికి దగ్గరగా ఎవరు తీసుకెళ్తున్నారు అన్న దగ్గర వాళ్ళు రేపు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత దాంట్లో క్రెడెన్షియల్స్ కనుక ఏకీకృతం అయితే ఆ 4-5 క్లాసుల్లో పెట్టకుండా అప్పులు ఏంటో చెప్పకుండా ఇదే పెట్టకథలతో మహా అయితే రేపు మార్చి దాకా కాలక్షేపం చేయగలరు, ఫిబ్రవరి దాకా. మళ్ళీ మార్చి బడ్జెట్లో ఈ కుక్కుడు ఫిగర్స్ ఫ్యాబ్రికేటెడ్ ఫిగర్స్ ఎక్కడికి పారిపోవు కదా. 3-4 months అయిపోతే మళ్ళీ పెట్టాలి, ఖచ్చితంగా చచ్చినట్టు పెట్టాలి కదా. ఇప్పుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్తో సేవ్ అవ్వచ్చు, సస్టైన్ అవ్వచ్చు ఫర్ టెంపరీ, తాత్కాలికంగా. ఫర్ దీర్ఘకాలికంగా అనేసరికల్లా ఇట్స్ నాట్ సో ఈజీ టు. అంతే కదా సార్. అండ్ ఇన్ ద సేమ్ సినారియో ఈ ప్రభుత్వం నిర్వర్తిస్తున్న కార్యక్రమాలకి వాళ్ళ అష్యూరెన్సెస్కి వాళ్ళు కాలుచి అందట్లేదు అన్న విషయం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రదర్శించిన విధానంతో తేటతలం అవుతుంది. వెన్ యూ హ్యావ్ డిసైడెడ్ టు బై ద టైం
అప్పుడు ఏం చెప్పాలంటే ప్రజలకి ఎస్ మాకు ఫైనాన్షియల్స్ కుదురుకోవడానికి టైం పడుతుంది, అమ్మఒడి నెక్స్ట్ ఇయర్ దీంతో కల్పిస్తామని ఏదో చెప్పగలగాలి కదా. లేదంటే ఈ స్కూల్స్కి కట్టవలసిన ఫీజులు వీటికన్నిటికీ మేము రెస్పాన్సిబిలిటీ ఇలాంటివో చెప్పుకోవాలి. అవేవి చెప్పకుండా కమిటీ వేస్తాం అన్న దగ్గర అంటే వాళ్ళ సచివాలయ వ్యవస్థతో ప్రతిదీ ఇలా డేటా నిమిషాల్లో అనా పైసలతో లెక్కలతో చెప్పచ్చు. అంత రాకెట్ సైన్స్ ఏం కాదు. సో వాటికి ఖచ్చితంగా మనం అవహేళనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు కూడా 1500 అన్నారు. దానికి ఎంతమంది మహిళలు ఉన్నారో మళ్ళీ దానికి కూడా కమిటీ అంటున్నారు. ఎందుకు కమిటీ అండి? నిన్న కాక మొన్న ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డేటాతోనే కదా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డేటా. సో అవన్నీ పట్టుకునే స్టాటిస్టిక్స్ ఎక్కడికి వెళ్ళవు. అదే చెప్తున్నాను సార్. ప్రతిదానికి ఒక ఆల్టర్నేటివ్ మెకానిజం అడాప్ట్ చేస్తూ ఉన్నప్పుడు టైం బయింగ్ అనేది జరుగుతున్నప్పుడు ఆ సమయం మీకు కావాలని చెప్పడం తప్పలేదు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజలే మీకు మ్యాండేట్ ఇచ్చారు 124 స్థానాలతో. సో అదే ప్రజలకు మీరు రెసిప్రోకేట్ యాటిట్యూడ్తో నాకు 4 రోజులు కుదురుకోవడానికి టైం పడుతుంది. ఈ బడ్జెట్ అది పెట్టిన తర్వాత ఎలక్షన్స్లో మేము అంతర్గతంగా ప్రతి డిపార్ట్మెంట్లో చర్చించుకుంటాం. సో ఫస్ట్ ఏంటంటే అటెన్షన్ డ్రాగింగ్ అన్న దగ్గర అటెన్షన్ డైవర్షన్ అన్నది చక్కగా జరుగుతుంది. ఇప్పుడు అతను రషీద్ని చంపిన ఉదంతం, ముచ్చుమర్రి ఉదంతాలకి ప్రతిదీ ఒక ఆల్టర్నేటివ్ మెకానిజం తయారు చేస్తున్నారు. ముచ్చుమర్రి ఘటనకి వివేకానంద రెడ్డిని తీసుకొచ్చారు అనవసరంగా. ఆ ముసలోడికి దసరా పండుగ సినిమా అనవసరంగా పెట్టారు. ఇక్కడికి వచ్చేసరికల్లా రషీద్ చంపింది కలెక్టరేట్ తగలబడిందని చెప్పారు. దానికి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుని వచ్చాడు. ఇప్పుడు నిజంగా చెప్తున్నాను, డేటా ఎక్కడికి పోదు. ఇవాళ ఉన్న సిచ్యువేషన్స్లో ఎక్కడ కొట్టినా అలా సినిమాలో చెప్పాడు ఇలా గూగుల్ నొక్కితే ఇలాగ వస్తుందని. అందరూ కలెక్టరేట్, ఎంఆర్ఓ ఇవన్నీ ఆర్డీఓ ఆఫీసులు అన్ని సమన్వయపరుచుకుని ఉన్నాయి. ఇప్పుడు కంప్యూటరైజ్డ్ ఉన్నాయి కదా, అన్ని కంప్యూటరైజ్డ్ ఉన్నాయి. ఒక హార్డ్ డిస్క్ కాలిపోయి ఒక కాగితంతో ఇవాళ పేపర్లెస్ సిచ్యువేషన్స్ నడుస్తుంది దగ్గర. ఇది కొంచెం ఆక్షేపణీయంగానే ఉంది. వరెవర్ ఓకే. వాళ్ళు మిథున్ రెడ్డి గారికి సంబంధించింది పెద్దిరెడ్డి గారి విషయంలో కూడా ఆయన చాలా డీటెయిల్గా ఫుడ్ డౌన్ చేశారు. దెన్ ఒక రాజకీయ క్షేత్రంలో ఇయర్స్ టుగెదర్ వాళ్ళు పాలిటిక్స్ చేస్తున్న వాళ్ళకి మొగటం లేకుండా నడుస్తున్న రాజకీయ మనుగడకు కూడా ఈ విధంగా ఆపాదించి మాట్లాడుకోవడం అన్నది ఎంతవరకు సమంజసం అన్న విషయం కూడా ఇవాళ ఆయన ప్రెస్ మీట్ త్రూగా తేటతెల్లలేదు. సో ఇక్కడ పెద్దిరెడ్డి గారికి సంబంధించి చూసుకుంటే కూడా ఎప్పుడో గతంలో స్కూల్లో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని కొట్టారంట. ఆ కోపం పెట్టుకుని ఇప్పుడు కక్ష సాధించాలంటున్నారు. అవన్నీ చాలా చిన్నపిల్లలు మాట్లాడుకున్నట్టు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా సెటారికల్గా సర్కాస్టిక్గా చెప్పారు. కానీ వాస్తవం ఏంటంటే ఈ పెద్దిరెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారిని వెన్ను ఉంచడానికి ఒక పాశుపశాస్త్రంగా చంద్రబాబు నాయుడు గారే ప్రకటించారు ఆయన్ని. అక్కడి నుంచి ఆయన రాజకీయ చతురతతో చంద్రబాబు నాయుడు గారికి ఏకమేకేయడు ఆయన. సంచేత ఈ పెద్దిరెడ్డి గారి గురించి రాజకీయ ప్రస్థానంలో ఎవ్వరికి తెలిసినా సరే ఇటు రాజశేఖర రెడ్డి గారికి అండ్ గతంలో చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి కొరగని కొయ్యలా ఉన్నాడు. అలాంటి వ్యక్తి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారితో అనుసంధానించుకుంటున్న విధానానికి నీట్ గివ్ క్రెడిట్ టు మిథున్ రెడ్డి గారు. అంతే సార్. సో అక్కడ ఆ సమన్వయానికి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు అయితే లేరు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు కాంటెంపరీ పొలిటిక్స్లో చంద్రబాబు నాయుడు గారికి ఇది డైజెస్ట్ కావట్లేదు. బికాస్ ఓ ప్లాంటెడ్ క్రీచర్ హెస్ టర్న్డ్ ఇన్ టు ఏ డిఫరెంట్ కార్డ్స్. ఆయన చేయని ప్రొఫైల్స్ చాలా ఉన్నాయి, ఎన్నో మినిస్ట్రీస్ చేశాడు ఆయన. ఇన్ని రోజుల అనుభవంలో ఆ నియోజకవర్గం మీద ఆయనకున్న పట్టు. సో వీటన్నిటిని సమన్వయపరుచుకుని సంధానపరుచుకుని గెలుస్తున్న విధానం కూడా. ఇప్పుడు ఇంత ఆర్ట్ సర్కమస్టెన్స్లో వీళ్ళందరూ ఎందుకు తూలిపోలే? అవును సార్. నియోజకవర్గాలు వాళ్ళు ఏం చేయలేరు. ఎన్ని రకాల మేనేజరియల్ స్కిల్స్ ప్రదర్శించినా సరే ఒరిజినల్గా వాళ్ళకున్న వీటో పవర్ నియోజకవర్గాల్లో ఉంది. అది శాశ్వతంగా అన్నది ఇప్పుడు పోయింది. అంతే కదా. ఆబ్వియస్ ఇట్ ఇస్. అంత 164 సీట్ల ప్రవాహంలోనూ 21 సీట్ల ఎంపీల ప్రవాహంలో మిథున్ రెడ్డి గారికి పెద్దిరెడ్డి గారికి ఎందుకు ఉపద్రవం రాలేదు? దీస్ ఆర్ ఆల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ప్రజలకు తెలుసు, ప్రజలకి బాగా తెలుసు అన్న విషయం వీళ్ళకి అర్థం కావట్లే. ఎనీథింగ్ కెన్ టేక్స్ ప్లేస్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. బట్ ఇది ప్రజాస్వామ్యంలో ప్రజల మనసులు ఇయర్స్ టుగెదర్గా గెలుచుకోవడం అనేది చిన్న విషయం కాదు. ఇది గ్రహించగలగాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడరు, ఆయనకి మాట్లాడటం రాదు, అందుకే మీడియా ముందుకు రారు అనేటువంటి కామెంట్లు చాలా రోజులుగా వింటున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడితే ఇలా ఉంటుందని చెప్పి చూపించారంటారు. ప్రతి దాని మీద ఇప్పటి వరకు దాదాపుగా 8 శ్వేతపత్రాలను రిలీజ్ చేశారు. 2 విషయాలు చెప్పగలను సార్. గతంలో ఎదురుకి కోతవేటి దూరంకి ఎంత హెలికాప్టర్లు వెళ్తాడు అన్నదానికి వినుకొండకి ఆయన ఎప్పుడు బయలుదేరాడు, ఎప్పుడు రీచ్ అయ్యాడో గమనించమనండి. పాయింట్ 1. అంటే ప్రజా ఆదరణ ఉన్న ఒక ప్రజానాయకుడు గెలిపోవడంలో పక్క తీయండి, అతని వల్ల ఎంత డిస్టర్బెన్స్ అవుతుందో అన్న దగ్గర ఆయన హెలికాప్టర్ యూజ్ చేసాడు. ప్రెస్ మీట్ బెడ్ అన్నప్పుడు ఒక పనికి సమాధానం చెప్పే అంత పరిస్థితి రానంత కాలంలో పని చేసుకున్నాడు. ఇప్పుడు 10 కోట్లు 14 కోట్లు ఇవన్నీ సమాధానాలు చెప్పినప్పుడు వర్క్ కూడా రాష్ట్రంలో కనిపిస్తుంది కదా. అదే చెప్తున్నాను. ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్గా అయిన తర్వాత ఈవెన్ ఆఫ్టర్ మళ్ళీ బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేసినప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్లేమ్ గేమ్ ఎందుకని
విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్తో ప్రూవ్ చేసుకున్నాడు ఇవాళ. ఉమ్, దట్స్ ద కాల్ ప్రెస్ మీట్. ఉమ్, మా అయితే ఒక అరగంట పెడతాడు, 40 నిమిషాలు పెడతాడు. ఇవాళ లెబొరేస్గా 2.5 గంటలు పెట్టి అంటే ఆయనకి ఎంత సహనం ఉందో ఆలోచించండి. పైగా 2.5 గంటల్లో కూడా ఎక్కడ అలసిపోయిన ఫీలింగ్ కానీ లేకపోతే మాట్లాడే దాంట్లో తడబడటం కానీ. ఇవన్నీ మనకి బట్టి ట్రైల్లో భజించవలసిన అవసరం లేదు సార్. సబ్జెక్ట్ డెలివరీ చేసేయడం లేదండి. ఉమ్, ప్రతిదాన్ని విత్ ఫ్యాక్చువల్ ఫిగర్స్తో, ఆర్బీఐ డేటాతోనూ, కాగ్ రిపోర్టుల డేటాతోనూ ప్రజల ముందు ఉంచగలిగాడు. ఎస్ సార్. కుక్డ్ ఫిగర్స్ వెసెస్ ఫ్యాబ్రికేటెడ్ ఫిగర్స్ వెసెస్ యాక్చువల్ ఫిగర్స్ ప్రజలకు పరిచయం చేసాడు. ఉమ్, ఇది చర్చనీయాంశం అయింది అనుకోండి సార్. రేపు పొద్దున ఏంది ఈ ఫిగర్ రాసే రేటు, ఈ ఫిగర్ ఫ్యాక్ట్ కదా అన్నది బడ్జెట్లో ఇవాళ పెట్టడానికి ఒక అడుగు తగ్గిన ఎన్డీఏ గవర్నమెంట్ కింద ఇవాళ చూడాలి. ఉమ్, ఇప్పుడు ఎన్డీఏ కనుక ఫుల్ ప్లెడ్జ్డ్ బడ్జెట్ పెట్టి ఇది యాక్యురేట్ ఫిగర్స్ యాజ్ ఫర్ యాజ్ లయబిలిటీస్ ఆర్ కన్సర్న్ ఫర్ స్టేట్ అన్నది జస్టిఫై చేసింది అనుకోండి, యాజ్ పర్ దేర్ పేపర్స్ అండ్ యాజ్ పర్ దేర్ ఎలక్షన్ ప్రోపగండా 10-14 కోట్లు ఇవన్నీ చెప్పుకుని వచ్చింది. ఉమ్, యాక్ట్ పర్ఫెక్ట్ జస్టిఫికేషన్. కానీ అమ్మక వందన వాటి మీద ఆయన కామెంట్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు ఏ రకంగా అయితే చెప్పారో అదే యాంగిల్లో వీళ్ళకి రిప్లై ఇస్తూ కూడా చెప్పటం ఉంటాయి సార్. పొలిటికల్లో అప్పుడు సెటైరికల్గా ఎవరు ఉండరు, సర్కాస్టిక్గాను సెటైరికల్గా ఉండరు. ఆఫ్టర్ ఆల్ నా చిన్న స్థాయికి నేనే విశ్లేషకుడుగా 4 సర్కాస్టిక్ మాటలు మాట్లాడిన ఉదంతాలు ఉన్నాయి. ఆయన స్థాయిల్లో వాళ్ళ స్థాయిల్లో గ్యారెంటీగా ఉంటాయి సార్. అవి ఉండకుండా ఏముండవు అవి. అది వాళ్ళ స్థాయికే తెస్తాయి. మన వాళ్ళు అతికే చేస్తే మనం బాగా తిట్లు అవి తింటూ ఉంటాం, కానీ ఇంకేముంటుంది సార్. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ తర్వాత ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్ అనంతరం అసెంబ్లీలో బడ్జెట్ కూడా పెట్టాలి. దీని మీద ఈయన ప్రెస్ మీట్ ఏమైనా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందా? ఏవి పట్టించుకోవట్లేదు వాళ్ళు. పట్టించుకుంటే ఇలా ఉండదు. మీకు ఒకటి గుర్తుంచుకోండి సార్, వాళ్ళు వాట్ దే డిసైడెడ్ అనేది దే ఆర్ ఎగ్జిక్యూటింగ్ ఇట్ సార్. అంచేత ఈ బడ్జెట్కి అసలు యాక్చువల్గా ఫుల్ ప్లెడ్జ్డ్ బడ్జెట్ కన్నా ఈ బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు కూడా దే నీడ్ టు జస్టిఫై సో మెనీ థింగ్స్. అంత ఈజీ కాదు. ఏదో 4 మాటలు చెప్పేసి మా అమ్మ అనిపించి వెళ్ళిపోవడం కాదు. పైగా నేను ఆరోపణలు చేయట్లేదు, అన్ని వాస్తవాలతో లెక్కలు చెప్తున్నా, ఉన్న లెక్కలే చెప్తున్నా, ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విధంగానే చెప్తున్నా అని కూడా చెప్పారు ఆయన. ఇప్పుడు ప్రతిదీ ఎలా ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత వెసులుబాటు ఉండదు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో మాట్లాడడానికి, చెప్పడానికి. ఈ ఫ్యాక్ట్స్ని ప్రతిదీ ఖండించుకుంటూ వాకౌట్లు గోల తప్ప ఇంకా అసలు విషయాల కన్నా కొసర విషయాల మీద ఎక్కువ ఫోకస్ అవుతుంది. ఓకే, ఇది ఒక మంచి వేదికని ఎంచుకున్నాడు చెప్పాలంటే. ఇప్పుడు వాళ్ళకి ఎట్లా అంటే చక్రబంధం అనే చెప్పాలి. ఇప్పటిదాకా చెప్పింది చంద్రబాబు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్లో 9.78 కోట్ల అప్పుల కింద ఆయన జస్టిఫై చేశారు. ఇది ఓటాన్ బడ్జెట్, అది కొంచెం చెప్పాలంటే 4-5-6 దీంట్లో పెట్టవలసింది పెట్టకుండా ఇది ఓటాన్ బడ్జెట్ని జస్టిఫై చేసినట్టు, అంటే ఈ బ్లేమ్ గేమ్ని యాక్సెప్ట్ చేసినట్టు అయింది. ఓకే. అండ్ సబ్సిక్వెంట్ పరిణామాల్లో ఏమవుతుంది, ఈ లయబిలిటీస్ అనేవి తాత్సారం జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ బడ్జెట్ పెట్టేదాకా ఫిబ్రవరి మార్చిలో ఖచ్చితంగా బడ్జెట్ పెట్టాలి కదా. పెట్టినప్పుడు ఈ ఫ్యాక్ట్స్ ఎక్కడ పోతాయి? పైపెచ్చు ఈ హెడ్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన 22-23 బడ్జెట్ ఉంటుంది. 24 ఫిబ్రవరిలో కూడా ఆయన పెట్టిన ఓటాన్ బడ్జెట్ ఏదో ఉంటుంది కదా ఎలక్షన్స్ ముందుది, అది ప్లస్ ఇది అండ్ ఇది ఇక్కడికి లీడ్ అవ్వడానికి ఈ హాప్ ఓవర్లు ఉండవు కదా. అంతేగా, యాక్యురేట్ ఫిగర్స్ జస్టిఫై అవుతాయి. ఇది టైం బయింగ్, దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. ఓకే. ఫైనల్లీ చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసినటువంటి శ్వేతపత్రాలు, దానికి ఆధారాలతో సహా సమాధానం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు సార్? అంటే జవాబుదారీతనం ఉంది కాబట్టి ఆయన సమాధానం చెప్పాడండి. ఇప్పుడు ఏదో గాలిలో ఆయన చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత ఈయన రెస్పాన్సిబిలిటీ లేకుండా లేరు కదా. వాట్ హీ హాస్ డన్, దట్స్ వాట్ హీ హాస్ టోల్డ్. అది ప్రజలు ఆలోచించుకుంటారు, మన చేతుల్లో ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్కి సంబంధించి ఆయన లేవనెత్తినటువంటి అంశాలకు సంబంధించి ప్రసాద్ గారి విశ్లేషణ. ఇది ఈనాటి ఇంటర్వ్యూ. మరొక గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.